ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు లబోదిబోమంటున్నారు ఇప్పుడు. కూటమి అధికారంలోకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు, 6 కాయలుగా వెలుగొందుతుందని అంతా అనుకున్నారు. వైసీపీ అభిమానులు కూడా అలా ఆశించిన వాళ్ళలో ఉన్నారు. రకరకాల కారణాలతో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉన్నారు. ఉదాహరణకు వెంచర్లు వేసి స్థలాలు అమ్ముకునే వ్యాపారులపై వైసీపీ ప్రభుత్వం పిడుగుపాటు నిర్ణయం తీసుకుంది అప్పుడు. ఏ వెంచర్‌లో అయినా 5% ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆదేశాలు రాజకీయాలకు అతీతంగా రియల్ వ్యాపారులందరికీ కోపం తెప్పించాయి. అలాగే స్థానిక వైసీపీ ప్రజా ప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం కూడా జగన్‌పై కోపానికి కారణమైంది. అలాగే ఇసుక విషయంలో అనాలోచిత నిర్ణయాలతో అపార్ట్మెంట్ల నిర్మాణాల్లో కూడా జాప్యం జరిగింది. దీంతో బిల్డర్లలోనూ ఆగ్రహానికి కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి సర్కారైతే వ్యాపారం బాగుంటుందని నమ్మి ఆదరించారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అయితే అధికార మార్పిడి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. పైగా గత వైసీపీ పాలనలో కంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత దారుణంగా పడిపోయింది. ఉదాహరణకు గతంలో కడపలో సెంటు 5,00,000 పలికిన స్థలం ఇప్పుడు 1,00,000 నుంచి 2,00,000 వరకు తగ్గింది. అలాగే అపార్ట్మెంట్లలో ప్లాట్లు అడిగే దిక్కు లేకుండా పోయిందని బిల్డర్లు కూడా వాపోతున్నారు. నిజానికి బిల్డర్లకు సానుకూలంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనుమతుల విషయంలో నిబంధనల్ని చాలా సరళతరం చేసింది. అయితే అధికారులు, ప్రజాప్రతినిధుల అత్యాశల్ని భరించలేకపోతున్నామని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ వెంచర్లు వేయాలన్నా ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులకు అడిగినంత ముడుపు ముట్టజెప్పిన తర్వాతే భూమిలో దిగాలని షరతులు పెడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీ నాయకులను మేపడానికి మనమెందుకు వ్యాపారం చేయాలనే నిరాశతో రియల్టర్లు వెనక్కి తగ్గుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద అంతో ఎంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పుకునే స్థాయిలో ఉందంటే ఒక్క తిరుపతి మాత్రమే. అది కూడా తిరుపతిలో గుడ్డి కంటే మెల్లమేలు అనే నానుడిని తలపిస్తోంది. ఆ నగరానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే కొంచెం మెరుగ్గా ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.